2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. సో ప్రస్తుతానికైతే మనం కోడ్ జ్ఞాన్ సక్సెస్ మీట్లో ఉన్నాము. నాతో పాటు కోడ్ జ్ఞాన్ సక్సెస్ మీట్కి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద స్టూడెంట్ నాతో పాటు ఉన్నారు. సో జాబ్కి ఒకసారి జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కంగ్రాచులేషన్స్. అండ్ చాలా ప్రౌడ్గా ఉంది. మీతో కొన్ని ఫీడ్బ్యాక్స్ వీడియోస్ కూడా చేయడం జరిగింది మేము. సో ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఐ బీన్ గివింగ్ మై బెస్ట్ అండ్ డూయింగ్ గుడ్ యూనో. అండ్ ఇక్కడ నేను కోడ్ జ్ఞాన్లో ఏదైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అవన్నీ తెలుసుకున్నానో అవే ఇంప్లిమెంట్ చేస్తున్నాను అండ్ కొత్తగా నేర్చుకుంటున్నాను. ఐ బీన్ డూయింగ్ వెరీ గుడ్ దేర్. ఓకే, సో మీకు హెల్ప్ అవుతుందా ఇప్పుడు మీకున్న ప్రాజెక్ట్స్లో కానివ్వండి, మీకు చేసే డైలీ వర్క్లో కానివ్వండి, ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా మాకు యూజ్ అయ్యాయని గట్టిగా చెప్పొచ్చు అంటారు? 100% దట్ ఫర్ షూర్. యూనో మనం ఏవైతే లెర్న్ చేస్తామో ప్రాక్టికల్ నాలెడ్జ్ అవే మనం అక్కడ కంపెనీలో కూడా సేమ్ అవే అప్లై చేస్తాం. దాంతో పాటు అడిషనల్గా కొన్ని ఉంటాయి, కానీ ద బేస్ ఫౌండేషన్ షుడ్ బి మనం ఇక్కడైతే ఏం లెర్న్ చేస్తామో అవే ఉంటాయి. ఓకే, దాని సో మీకు హెల్ప్ అయింది. ఫర్ షూర్ 100%. సో ఓవరాల్ గా మీకు ఎన్ని డ్రైవ్స్ ఇచ్చినప్పుడు మీరు ఈ జాబ్ ని క్రాక్ చేయడం జరిగింది? ఫస్ట్ డ్రైవ్ కి మీరు క్రాక్ చేశారు. ఓకే, ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారండి మీరు? ప్రాగ్మైజ్. ఓకే, ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి? ఇట్స్ బీన్ లైక్ 2024లో నా కోర్స్ ఫినిష్ అయింది. ఐ గాట్ ప్లేస్డ్ ఆన్ మార్చ్ 2025. ఓకే, సో వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా హ్యాపీగా వెళ్తుంది? I have currently 1.5 years of experience. సూపర్. సో ఎంత ప్యాకేజ్ తో ఇక్కడ నుంచి మీరు బయటికి వెళ్ళారు? 4 LPA. ఇప్పుడు ఎంత ప్యాకేజ్ లో ఉన్నారు? కరెంట్లీ 4 LPA లోనే ఉన్నాయి. ఓకే, సో సేమ్ కంపెనీ? సేమ్ కంపెనీ. ఓకే, సో ఎవరైనా సరే కొత్తగా చూస్తున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి? కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవుతే వీళ్ళు ఇచ్చే డ్రైవ్స్ అండ్ దాంతోపాటు వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఏవైతే ఉంటుంటాయి వీటన్నింటికంటే ముందు అప్స్కిల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. సో కోడ్ జ్ఞాన్ స్టూడెంట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనం వేరే ఇన్స్టిట్యూట్స్లో కంపేర్ చేసుకున్నా ద స్టాండర్డ్స్ ద కోడ్ జ్ఞాన్ ఇస్ ఫాలోయింగ్ ఇస్ అ వే డిఫర్. యూనో వేరే ఇన్స్టిట్యూట్లో జస్ట్ ఓన్లీ టెక్నికల్ స్కిల్ చెప్పేసి క్లాసెస్ అయిపోయినా అన్నట్లు పంపిస్తారు. బట్ ఇక్కడ టేకింగ్ కేర్, దాని స్కిల్స్ చెప్పడంతో పాటు దాన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రైన్ చేయడం, మనం ఎక్కడన్నా ఇష్యూస్లో ఎక్కడన్నా అన్క్లియర్గా ఉంటే మెంటర్స్ వచ్చి మనతో హెల్ప్ చేయడం. అండ్ అలాంగ్ విత్ దట్ నాట్ ఓన్లీ టెక్నికల్, వీ ఆల్సో హ్యావ్ ఎ సాఫ్ట్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్. యూనో ఫ్రెషర్ ఎవరన్నా కంపెనీకి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే దే నీడ్ టు ఫస్ట్ ట్రాక్ యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ బాగుండాలి. సో మనం అవి కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి డెఫినెట్లీ అవి హెల్ప్ అవుతాయి. Okay, so ఎవరికైనా సరే జాయిన్ అవ్వచ్చు. I would recommend to the every fresher who been passing out currently, I would suggest Code Gnan. Join Code Gnan, shine your career. Thank you Andy, thank you so much. All the best. Thank you. Hello Andy, first of all congratulations and thank you so much Code Gnan సక్సెస్ మీట్ కి వచ్చినందుకు. సో ఇక్కడ మీరు కోర్స్ ఏ ఇయర్ లో తీసుకున్నారు? నేను ఆగస్ట్ 2024లో జాయిన్ అయ్యాను. అండ్ నేను ప్లేస్ అయింది 25లో 25 జూన్లో. అప్పుడు నాకు ప్లేస్ అయింది తెలిసిందే. నేను కంపెనీలో జాయిన్ అయింది జూలై 25. ఓకే, 1 year అయింది జాయిన్. సో 1 year అయిపోయింది. ఇక్కడ మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో అప్ స్కిల్ అవ్వడానికి మీరు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, మిమ్మల్ని పుష్ చేసిన విధానం, మెంటర్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు కంపెనీలో మీకు హెల్ప్ అవుతుందా? మీ జాబ్ రోల్లో హెల్ప్ అవుతుందా? తప్పకుండా అండి. ఎందుకంటే నేను కాలేజ్లో మరీ అంత గుడ్ స్టూడెంట్ ఏం కాదు. సో ఇక్కడికి వచ్చాకే కొంచెం నేర్చుకోవడం, మెంటర్స్ని వాళ్ళని డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవడం. సో వాళ్ళు కూడా చాలా అంటే ఏమడిగినా కానీ, ఎన్నిసార్లు అడిగినా కానీ విసుకోకుండా చెప్పడం. సో అది చాలా హెల్ప్ అయింది. ఓకే, సో ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటండి కోడ్ జ్ఞాన్లో? ఆల్రెడీ మీరు ఇప్పుడు జాబ్ రోల్లో ఉన్నారు కాబట్టి మీకు కొంత తెలుస్తూ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను ఆ రోజు అండ్ అక్కడ అప్ స్కిల్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం ఈజీ అయిందన్న పాయింట్ అక్కడ ఉంటుంది కదా. అలా ఏమైనా సరే మీకు ప్లస్లు ఉన్నాయి ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల? అండి, ఒకటి మేజర్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయండి. నీకు అమీర్పేట్కి వెళ్తే చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. నాకు వేరే ఇన్స్టిట్యూట్స్కి కోడ్ జ్ఞాన్కి కనిపించిన ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మెంటరింగ్ ఇదంతా ఉంటుంది. వేరే కాడ మనం బెస్ట్ అని చెప్పాలి, అట్లా అని చెప్పాలి. కానీ మన దగ్గర మెంటరింగ్ ఉంది. అన్నిటికన్నా నాకు బెస్ట్ అనిపించింది మాత్రం ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆపర్చునిటీలో మీకు రాకపోవచ్చు, సెకండ్ దాంట్లో రాకపోవచ్చు. మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చే కొద్దీ, అంటే స్టూడెంట్స్కి ఇచ్చే కొద్దీ
సో అందులోనే మీకు తెలుస్తుంది. ఓకే. సో నా మ్యాటర్లో ఏంటంటే అంటే నేను మరీ ఎక్కువ తీసుకోలేదండి, ఒక సెకండ్ అటెంప్ట్లో ఇది నాకు వచ్చేసింది. ఓకే. బట్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఇస్తేనే కదా స్టూడెంట్స్కి వాళ్ళు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు ఏంది అనేది తెలిసేది. సో ఆపర్చునిటీస్ విషయంలో కోడ్జ్ఞాన్ అని చెప్పొచ్చు. అండ్ ఇందాక అక్కడ చెప్పడం మర్చిపోయా, ఏంటంటే కోడ్జ్ఞాన్ విల్ రిమైన్ యాజ్ అ స్పెషల్ ప్లేస్ అండి నాకు మాత్రం. ఎందుకంటే ఇది నా ఫస్ట్ జాబ్ క్రాక్ చేసుకోనికి ఆపర్చునిటీ ఇచ్చింది. ఎస్. సో ఎంత ప్యాకేజ్తో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళారు మీరు? నేను ఇక్కడ ప్రెసెంట్ అంటే బయటకు వెళ్ళింది ఇక్కడ 3LP అండి. బట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను వర్క్ చేసే ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే. సో ఎవరైనా స్టూడెంట్స్ మన ఈ వీడియోస్ చూస్తూ ఉంటే కోడ్జ్ఞాన్ అనేది రైట్ చాయిస్ అని చెప్పొచ్చు వాళ్ళు అప్స్కిల్ అవ్వడానికి. యా అండి, అప్స్కిల్ అవ్వడానికి అది మీరు అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. నేను ఇందాక చెప్పేది ఏంటంటే మెయిన్ మీకు ఆపర్చునిటీస్ మంచిగా కావాలి, మెంటర్షిప్ బాగుండాలి అంటే ఇక్కడికి రావచ్చు. అండ్ రీసెంట్గా నేను రీసెంట్గా ఫ్రెండ్ని కూడా ఒకరిని రిఫర్ చేశాను, వాడు జాయిన్ అయ్యారు. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.